విశాఖలోని అదానీ గంగవరం పోర్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య సంరక్షణ పరీక్షా వాహనాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. జీవితంలో బిజీగా గడుపుతూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే అవకాశం లేకుండా పోతోందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు అన్నారు. అనారోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి అవసరమైన మందుల వినియోగం ద్వారా వాటిని నయం చేసుకునే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ మొబైల్ ల్యాబ్ సదుపాయాన్ని ప్రజలంతా ముఖ్యంగా గృహిణులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగవరం పోర్ట్ ప్రతినిధులు కేఎస్ బాపూజీ, రమేష్, కార్పొరేటర్ బొండ జగన్, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, డేవిడ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కావాల్సిన మెడికల్ సదుపాయాలు ఇచ్చే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఈరోజు ఆ అంబులెన్స్ని వారు దీనికోసం ఈ టెస్టులు చేయడానికి కోసం వారు అంబులెన్స్ని డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేయడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా అదానీ గంగవరం పోర్టు వారే చూసుకుంటారు. ఈరోజు ఈ అంబులెన్స్ని ఇనాగ్రేషన్కి చేసిన సందర్భంగా మరి గంగవరం సంస్థ నుంచి అదానీ గంగవరం పోర్టు సంస్థ నుంచి బాపూజీ గారు, అలాగే సిఎస్ఆర్ నుంచి రమేష్ గారు వీళ్ళు పాల్గొనడం జరిగిందండి. వీళ్ళతో పాటు మా నాయకులందరూ కూడా ఇటు మా బొండా జగన్ గారు, నాగేశ్వరరావు గారు,